హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రకృతి వికృతులు అంటే టోటల్ క్విక్ ర్యాపిడ్ రివిజన్ లాగా 6th నుంచి 10th వరకు ఉన్న ఏవైతే ప్రకృతి వికృతులు ఉన్నాయో అవన్నీ కూడా ఒకే వీడియోలో చూద్దాం. మనకి క్లాసెస్ వైజ్గా కూడా ఉన్నాయి వీడియోలు, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇదైతే మనకి ఫస్ట్ 6th క్లాస్ చూద్దాం, ఓకేనా. ఒక మార్క్ అయితే కంపల్సరీ వస్తుంది, ఈజీగా ఉంటాయి ప్రకృతి వికృతులు అనేవి. ఈజీగా ఒక మార్క్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఈజీ ఉంటుంది కదా అని లైట్ మాత్రం తీసుకోవద్దు అనమాట, ఓకేనా. ఫస్ట్ 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే, అటవి అంటే అడవి, అంబ అంటే అమ్మ, ఆహారం అంటే ఓగిరం, కథకి ప్రకృతి కథ అయితే వికృతి కథ, ఓకేనా. కార్యం అంటే కర్జం, కీర్తి కీర్తి, కుండంకి వికృతి కుండ, కులం కొలము, గర్వం గర్వము, గుణం గుణము గుణము, గ్రాసం అంటే గాసం, చంద్రుడు చంద్రుడు, చిత్రం చిత్తరువు, త్యాగం త్యాగము అనేది వికృతి అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ధర్మం అనే దానికి ధమ్మం అవుతుంది. దూరం అంటే దవ్వు, దీపం వచ్చేసి దివ్వె, దిశ వచ్చేసి దశ, నిజము నిక్కము, నిద్ర నిదుర, నిమిషం నిముసం, పశువుకి వికృతి పశువు. మనకి ప్రకృతిలో మెలిక సా ఉంటే వికృతికి వచ్చేసరికి సా అవుతుంది, లేదంటే షా ఉన్నా కూడా వికృతిలో ప్రకృతిలో షా ఉన్నా కూడా వికృతికి వచ్చేసరికి సా అవుతుంది, గుర్తుంచుకోండి. పత్తనం అంటే పట్నం, పూర్ణిమ అంటే పున్నమ. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ పుడమి, ఇది టీఎస్ టెట్ 23 పేపర్ 1 వాళ్ళకి వచ్చింది. పర్వం పబ్బం, ప్రతిజ్ఞ ప్రతిన, ప్రయాణం పయనం, ప్రాణము పానము, భక్తి బత్తి, భాష భాష, భోజనం అంటే బోనం, భృంగారం బంగారం, మాన్యము మన్నెం, మేఘము మొగులు, ముఖం మొగం, మౌక్తికం ముత్యం, రాత్రి అంటే రేయి అవుతుంది, విద్య విద్యే, శక్తి వచ్చేసి సత్తువ, శ్రీ సిరి, సముద్రంకి వికృతి సంద్రం, సహాయంకి వికృతి సాయం, సింహంకి వికృతి సింగం, సంతోషంకి సంతసం, స్నాంకి వికృతి తానం, స్వామికి వికృతి పదం వచ్చేసి సామి అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇది 7th క్లాస్లో ఉన్న 6th కంప్లీట్ అయింది కదా, 7th క్లాస్లో ఉన్న ప్రకృతి వికృతులు చూద్దాం. ఆశ అంటే ఆశ, నేను ఆల్రెడీ చెప్పాను. ప్రకృతిలో కనుక మెలిక సా ఉంటే వికృతికి వచ్చేసరికి సా అవుతుంది. ఆరెల్స్ మనకి షా ఉన్నా కూడా వికృతిలో సానే అవుతుంది, ప్రకృతిలో షా ఉన్నా కూడా వికృతికి వచ్చేసరికి సానే అవుతుంది. మెలిక సా ఉన్నా షా ఉన్నా ప్రకృతిలో వికృతికి వచ్చేసరికి ఓన్లీ సాగా తీసుకోవాలి. ఆకాశం ఆకాశం, ఆశ్చర్యం అచ్చెరువు, ఆధారం ఆదరువు, ఇది మనకి టీఎస్ టెట్ 22లో వచ్చింది. ఆహారానికి ఆహారం అనే ప్రకృతి పదానికి వికృతి వచ్చేసి ఓగిరం అవుతుంది. కథ అంటే కథ, కవిత వచ్చేసి కైత, కార్యం కర్జం, కుల్య కాలువ, చిత్రం చిత్తరువు, దిశ దశ. నెక్స్ట్ నిద్ర నిదుర, పర్వం పబ్బం, పక్షి పక్కి, పశువు పసరం, పుణ్యం పుణ్యం, పుస్తకం పొత్తం, పూర్ణిమ పున్నమ, భక్తి బత్తి, భాగవతం భాగోతం. నెక్స్ట్ ముఖం మొగం, ఇది మనకి రీసెంట్గా 24లో టెట్ జరిగింది కదా, జూన్లో అనుకుంటా, జూన్లో ఏమో జరిగింది టెట్, 25 జూన్లో జరిగిన టెట్లో ఈ బిట్ వచ్చింది, ఓకేనా. రాత్రి రాతిరి, వర్ణం వన్నె, శిఖ సిగ, సంతోషం సంతసం. మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రకృతిలో కనుక షా వస్తే వికృతికి వచ్చేసరికి సా అవుతుందని. ఇక్కడ చూడండి, సంతోషం ఉంది, సంతసం ఉంది, సా అయిపోయింది. సంధ్య సంజ, సింహం సింహం, స్తంభం కంబం, స్నానం తానం, ఓకేనా. 7th క్లాస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం 8th క్లాస్లో ఉన్న ప్రకృతి వికృతులు చూద్దాం. అగ్ని అంటే అగ్గి, అద్భుతము అబ్బురము, ఆశ్చర్యం అచ్చెరువు, ఆహారం ఓగిరము, కుల్య కాలువ, కులం కొలం, ఖని గని, గుణం అనే ప్రకృతికి గుణం అనేది వికృతి అవుతుంది. దీపం దివ్య అవుతుంది, దోషం దోషం అవుతుంది, ధర్మం దమ్మం, పశువు
పుణ్యం పుణ్యం. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే కనుక ప్రేమ అంటే పేమ అవుతుంది. బృంగారంకి వికృతి బంగారం, భక్తికి వికృతి బత్తి బగితి రెండు వస్తాయి. ముఖం మొగము, రాసులు రాసులు, రాత్రి రాతిరి, విద్య విద్యే, వైద్యుడు వెజ్జు, సంతోషము సంతసం. ఓకేనా. నెక్స్ట్ సహాయం సాయం, హృదయం యదా. ఇక్కడ వరకు మనకి 8th క్లాస్ అనేది కంప్లీట్ అయింది. 9th క్లాస్లో ఉన్న ప్రకృతి వికృతులు చూద్దాం. అన్యాయం వచ్చేసి అన్నెము, ఆవేశం ఆవేశం, ఆళి ఓలి, ఏక ఎక్కము, కర్కశం కరకు, కలహం కయ్యం. నెక్స్ట్ కనుక చూసుకుంటే కష్టం వచ్చేసి కస్తి అవుతుంది, క్షేమానికి సేమము, దృష్టికి దిష్టి అనేవి వికృతి అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ద్వయి దోయి, దేవ దేవర, ప్రభువు పబువు, ప్రాకారం ప్రహారి, పీఠం పీఠ, భాగ్యం భాగ్యం, భుక్తి బుత్తి, భోజనము బోనము, భేరి బేరి, మానుష్య మనిషి, యత్నం జతనం, రాక్షసి రక్కసి, వేషం వేషం అవుతుంది, శిఖ వచ్చేసి సిగ. నెక్స్ట్ శూల వచ్చేసి శూల. సఖి మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రకృతిలో కనుక మెలిక సా కానీ షా కానీ ఉంటే వికృతికి వచ్చేసరికి సా అవుతుంది అనేసి. సఖి వచ్చేసి సఖి, సూక్తి శుద్ధి, హంస అంచ. ఇక్కడ వరకు మనకు 9th క్లాస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 10th క్లాస్లో ఉన్న ప్రకృతి వికృతులు చూద్దాం. ఆధారం ఆదరువు, ఆజ్ఞ ఆన, ఆశ్చర్యం అచ్చెరువు, కథ కథ, కవిత కైత, కార్యం కర్జం అవుతుంది, కావ్యం కబ్బం, దిశ దశ, ప్రయాణం పయనం, భాష వచ్చేసి భాష అవుతుంది వికృతి, మృత్యువుకి వికృతి మిత్తి, యోధులు అంటే జోధులు, యజ్ఞం వచ్చేసి జన్నం, విద్యకి వికృతి విద్యే, శిఖాకి వికృతి సిగా, శక్తి సత్తి, సముద్రము సంద్రం, సహజం సహజం, స్తంభం కంబం, హృదయం యదా అనేవి మనకి 10th క్లాస్లో ఉన్న ప్రకృతి వికృతులు. ఇక్కడతో మనకి ప్రకృతి వికృతులు అనేవి కంప్లీట్ అయినాయి. 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ప్రకృతి వికృతులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మీకు ఏమైనా టాపిక్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను.